మరణండి ఇదిన ప్రత్యేకత ఏంటి? పండుగ. ఓకే, ఆది కాండము 5వ అధ్యాయము 24వ వచనం చదువుకుంటాము. చదవండి. ఆది కాండము 5వ అధ్యాయము 24వ వచనము చదువుకుందాము. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయేను కనుక అతడు లేకపోయేను. వాకింగ్ వరకు ప్రార్థన చేసుకుందామండి. మోకరించగలిగిన వారు మోకరిస్తాము, మోకరించలేని వారు లేచి నిలబడదామండి. మోకరించలేని వారు లేచి నిలబడదాము. వాకింగ్ వరకు ప్రార్థన చేసుకుంటాము. పరముందు ఆశ్రయమైన మా తండ్రి, ప్రేమ మా దేవ, దయగలిగిన మా తండ్రి, మీ నామాన్ని పొందనాలు స్తుతులు స్తోత్రములు. దేవా ఇదిగో తండ్రి తోట్ల వల్లూరు అయ్యా, ఇదిగో ఈ ప్రాంతంలో అయ్యా, ఇదిగో మీకు స్తుతులు. రాకడ పండుగలో తండ్రి ఇలాగున తండ్రి మాట్లాడడానికి నిలవబెట్టినందుకు తండ్రి మిమ్మల్ని స్తుతిస్తూ అయ్యా, ఇదిగో నా గొర్రెలు నా స్వాము వినును అన్నారు అయ్యా. మీ చల్లని మెల్లని స్వరాన్ని మాకు వినిపించమని తినిపించము. మా దైవజనుడు దేవదాసయ్య గారి ఆత్మని నాతోని మాతోని ఉంచమని, మా మధ్యలోని మా మంచి బోధనగా వచ్చి బోధించిన ఉన్న యేసునామమున ప్రార్థించున్నాను తండ్రి. ప్రభు నామమున కృపా సమాధానము మనకు కలుగును గాక. ఈ వాక్యం మనం చాలా సార్లు వినే ఉంటాం, అవునా కదా? ఏ వాక్యం అండి? హనోకు గారి గురించి ఈ వాక్యం మనం చాలా సార్లు వినే ఉంటాం కదా, చాలా సార్లు వినే ఉంటాం. కానీ మరి వినే ఉన్న వాక్యములో నుండి కొన్ని ప్రత్యేకమైన విషయాలు నేను మీతో మాట్లాడతా. అంటే హనోకు గారి గురించి మరి చాలా సందర్భాల్లో మనం విన్నాము, మన అయ్యగారి బోధనలో కూడా విన్నాము. మరి కానీ నేను హనోకు గారి గురించి మరి కొన్ని కొత్త విషయాలు మీకు చెప్తా. అంటే మీరు ఇప్పటి వరకు వినని విషయాలే మ్యాక్సిమం నేను చెప్తా. సరే, మరి జ్ఞాపకం పెట్టుకుందాం. ఇవాళ ఏం పండగ? రెండవ రాకడ పండుగ. మరి రాకడ జరగకోకుండా రాకడ పండగ ఏమిటి అని ఆ రోజుల్లో దేవదాసయ్య గారిని అడిగారంట. ఏమని? అయ్యా, రాకడ జరగకుండా రాకడ పండగ ఏమిటి అని అభిమానులు అన్యులైన వారు మమ్మల్ని అడుగుతున్నారయ్యా, వాళ్ళకి మీరు ఏం చెప్పాలి అని అడిగారంట. ఎవరిని? దైవజనులైన దేవదాసయ్య గారిని అడిగారట. సరే, అయ్యగారు చక్కని విషయం చెప్పారు. ఏమిటి అంటే, రెండవ రాకడ జరిగిన తర్వాత అబ్బాయి మనము భూమి మీద ఉండము కాబట్టి ఇప్పుడు పండుగ చేసుకుంటున్నాం. మనం చాలా సార్లు విన్నాం, అవునా కాదా? విన్నాం. సరే, బానే ఉంది. మరి ఇంకో విషయం చెప్తాను మీకు. నేను అయ్యగారు చెప్పిన విషయమే. మరి నానా పులి అంటాడు. ఎవరు? ఏమండి? పిల్లోడు ఏమంటాడండి? నానా పులి అంటాడు. నానేం చేస్తాడు? గబగబా వచ్చేస్తాడు. సరే, పులి ఉందా? లేదు. ఇది నిజమా లేకపోతే కదా? నిజమా కదా అంటే 100కి 100 పాళ్ళు కాదే. అవునా కాదండి? కాదే. జ్ఞాపకం పెట్టుకోండి, నిజం కాదు. కథలోకే మళ్ళీ ఏమన్నాడు? మళ్ళీ నానా పులి అన్నాడు. నానేం చేశాడు? మళ్ళీ వచ్చేసాడు. కానీ ఎవరు లేదు అక్కడ, పులి లేదు. జ్ఞాపకం పెట్టుకోండి. రెండవసారి కూడా పులి లేదు. మూడవసారి అబ్బాయి ఏమన్నాడు? నానా పులి అన్నాడు. పులి ఉందా లేదా? నిజమా కదా? ఇది కాదండి, మనం మాట్లాడుకుంటున్నది నిజ జీవితంలోనా కథలోనా? కథలోనే. జ్ఞాపకం పెట్టుకోండి. దేవదాసయ్య గారు అన్నారండి,
కథలోకే పులి రాంగలేంది ఏంటంట, కథలోకే పులి రాంగలేంది. నిజంగా ప్రభువారు వస్తానని మాట ఇచ్చిన ప్రభు రాకుండా ఉంటాడా అబ్బాయి అన్నారు. ఏంటంటే నానా పులి అన్నారు, కథలోకి ఏమొచ్చేసింది, కథలోకే పులి వచ్చేసింది. కథలోకే పులి రాగలంగా లేనిది. నిజంగా ప్రభు వస్తానని మాట ఇచ్చారు, కానీ ప్రభువారు రాకుండా ఉంటాడా అబ్బాయి అన్నారు. అంటే మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏమిటండి అంటే, ప్రభువారు రావడానికి ఎలా ఉన్నారంట, సిద్ధంగా ఉన్నారంట. ప్రభుని యేసుక్రీస్తు వారట రెండవ రాకడలో ఆయన రావడానికి సిద్ధముగా ఉన్నారు. మరి ఆయన రావటం గల ముఖ్య ఉద్దేశం ఏమిటండి అంటే, మరి సిద్ధపడిన సంఘాన్ని తమతో పాటు తీసుకుని వెళ్ళాలి అని ఏంటంట దేవుని ఉద్దేశము. మరి మన ఉద్దేశము ఈ వాక్యం పూర్తయ్యేలోపు మనకు ఒక క్లారిటీ వచ్చేసింది. మీకు బాగా అర్థమయ్యేలాగా నేను మీకు చెప్తాను. సరే, మరి వాక్యంలో ఉన్న మరి భక్తుడు ఎవరండి అంటే హనోకు గారు. ఎవరండి? హనోకు గారు. మరి మనం జ్ఞాపకం పెట్టుకుంటే ఈయన మరి మొదటి ఆదము గారి దగ్గర నుండి ఎన్నో వారు ఏమండి, ఎన్నో వారు మనం చాలా సార్లు విన్నాం, మన జ్ఞాపకం ఉంది. ఎన్నో వారు? 7వ వారు. మొదటి ఆదాము గారి దగ్గర నుండి 7వ వారు. మరి మనం జ్ఞాపకం పెట్టుకుంటే ఈ 7వ మరి భక్తుడైన హనోకుగా ఎలా తయారయ్యాడండి అంటే, ఎలా తయారయ్యాడండి అంటే, ఈ హనోకు గారు పుట్టినప్పుడు మొదటి ఆదాము గారు బ్రతికే ఉన్నాడు. జ్ఞాపకం పెట్టుకోండి, ఎలా ఉన్నాడు? మొదటి ఆదాము గారు బ్రతికే ఉన్నాడు. మనకు తెలుసు కదా, ఆదాం గారు అంటే ఎవరు? మొదటి నరుడని, ఇంకా మొదటి దేవుని చేత చెక్కబడిన మానవుడని. ఆదాం గారిని ఎప్పుడు కలుగు చేశాడు దేవుడు? ఎన్నో రోజు కలుగు చేశాడు? 7వ రోజు కలుగు చేశాడు. అవునా? అంటే చాలా దారుణం. 7వ రోజు కాదండి, 7వ రోజు ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. ఎన్నో రోజు కలుగు చేశాడు? 6వ రోజు కలుగు చేశాడు. ఎన్నో రోజు అండి? 6వ రోజు. మరి బైబిల్ విషయం ముఖ్య ఉద్దేశము మరి పాస్టర్ గారులు కాదులే, కానీ విశ్వాసులే ప్రశ్నకి ఆన్సర్ ఇచ్చేవారిగా ఇంకెలా ఉండాలి? బోధ చేసేవారిగా ఉండాలి అన్నదే ఈ బైబిల్ విషయం ముఖ్య ఉద్దేశం. ఏంటంటే విశ్వాసులే ఎలా ఉండాలి? జవాబు ఇచ్చేవారిగాను, ఇంకా ప్రసంగం చేసేవారిగాను సిద్ధపడి ఉండాలి. సరే, మరి మనం జ్ఞాపకం పెట్టుకుందాం. మొదటి ఆదాముని మరి తండ్రి అయిన దేవుడు కలుగజేసింది, లేక ఆయన చేతులతో చెక్కింది ఎప్పుడు? ఎన్నో రోజు అంటే 6వ రోజు. సరే, బానే ఉంది. మరి 7వ రోజు ఏం చేశారు ఆయన? మనందరికీ తెలుసు ఏం చేశారండి. 7వ రోజు ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. సరే, మరి మనందరికీ తెలిసిన చరిత్రే. నేను పూర్తిగా మరి ఏ యొక్క విషయం కూడా మీకు నేను పూర్తిగా వివరించవలసిన అవసరం లేదు. ఎందుకని? తెలిసిన బోధే కనుక. ఎందుకనండి? తెలిసిందే, విన్నాదే మరలా మీకు నేను పూర్తిగా వివరించాల్సిన అవసరము లేదు. సరే, బానే ఉంది. మరి మనం జ్ఞాపకం పెట్టుకుంటే 7వ రోజు ఆయనట ఏం చేశారు అని మనకి తెలుసు, విశ్రాంతి తీసుకున్నాడు. సరే, ఒక క్లారిటీ విషయం ఏమిటండి అంటే, దేవుని దృష్టిలో, దేవుని లెక్కలో ఒక దినము కడుపుట 1000 దినములతో సమానం. 1000 దినాలు ఒక దినముతో. సరే, ఈ పోలిక యొక్క వివరం లేకపోతే ఈ భావం యొక్క అర్థం మీకు నేను తెలియపరుస్తా. మనిషిని ఎన్ని రోజులు కలుగు చేశాడు? 6 రోజులు కలుగు చేశాడు. 6000 సంవత్సరాల వరకు యేసు ప్రభు వారు రెండవ రాకడలో ఆయన రాడు. జ్ఞాపకం పెట్టుకోండి. ఎప్పటిదాకా?
6000 సంవత్సరాల వరకు ఆయన రెండవ రాకడలో పెళ్లి కుమారుడుగా రారు. అయితే మనకి ఇబ్బంది లేదు కదా, అవునే కదండి. 6000 సంవత్సరాల వరకు రారు కాబట్టి ఇప్పటికి ఎన్ని వేలైంది? 2024. ఇంకెంత ఉంది? ఇంకా 4000 దాకా ఉంది కదా. పొరపాట్లు పడినట్టే మనం. పాత నిబంధన గ్రంథమేమో 4000 సంవత్సరాలు. జ్ఞాపకం పెట్టుకోండి. మనకి టైం ఉందా లేదా అన్న విషయం మీకు నేను చెప్తున్నాను. మలాకి వరకు ఎన్ని సంవత్సరాలు అయింది? మత్తయి సువార్త దగ్గర కాదు, ఆది కాండం మొదలుకొని మలాకి వరకు మరి 4000 సంవత్సరములు. మరి మొదటి ఆదాము మరి ఆజ్ఞ అతిక్రమించిన అక్కడ నుండి లెక్కేస్తే మరి మనకు అర్థం అవటానికి చెప్తున్నానండి. మలాకి వరకు ఎన్ని వేలు? 4000 సంవత్సరాలు అయిపోయింది. జ్ఞాపకం పెట్టుకోండి. మరి యేసుక్రీస్తు ప్రభువారు మానవునిగా మొదటి రాకడలో వచ్చి మరి ఆయన మరలా వస్తాను అని ఆరోహణం అయిపోయి ఎన్ని రోజులు అవుతుంది? ఎన్నాళ్ళు అవుతుంది? 2024 సంవత్సరాలు అయిపోయింది. అంటే 6000 సంవత్సరాలు అయిపోయి ఇంకో 24 ఏళ్ళు అదనంగా గడిచిందండి. జ్ఞాపకం పెట్టుకోండి. ఏమైందండి? మనకి ఇవ్వబడిన 6000 సంవత్సరాలు గడిచిపోయి ఇంకా 24 ఏళ్ళు అదనంగా మనకి ప్రభువారు అబ్బా ఇంకా మారండి అని మనకి సమయం ఇచ్చారండి. గుర్తుపెట్టు. అంటే 6000 సంవత్సరాలు ఐడియానా అవలేదనా? అయిపోయాయని అర్థం అండి. అంటే మానవుణ్ణి కలగజేసింది 6వ రోజు కనుక మరి 6000 సంవత్సరాల వరకు మరి ఆయన పెళ్లి కుమారుడుగా మధ్యాకాశానికి రారు, గ్యారంటీ. మరి ఇప్పుడు అయిపోయిందా లేదా? అయిపోయింది. అయిపోయి కూడా 24 ఏళ్ళు అయిపోయింది. మీకు ఇంకో విషయం చెప్తాను, జ్ఞాపకం పెట్టుకోండి. మరి 2000 సంవత్సరాల వరకు కూడా మరి మానవ పరిస్థితులు మరి అంతరిక్షం యొక్క పరిస్థితులు బాగున్నాయి. ఎలా ఉన్నాయండి? బాగున్నాయి. 2000 సంవత్సరానికి ముందు పండగలన్నీ ఒకలా జరిగినాయి, అవునా కాదా? హడావుడులన్నీ ఒకలా జరిగినాయి. 2001 నుండి అన్ని కొన్ని మారిపోయినాయి. సృష్టి మారిపోయింది. మానవుని యొక్క కొన్ని బంధుత్వాలు మారిపోయినవి. మానవునిలోని స్వార్థం పెరిగిపోయింది. మానవునికి హడావడి జీవితం ఎక్కువైపోయింది. మానవుల్లో ఉన్న మంచితనం కాస్త తగ్గిపోయింది. ఎప్పటి నుండి? 2001 నుండి మారిపోయింది. మీకు ఇంకో విషయం చెప్తాను. మరి సూర్యుడు పెద్దదా, భూమి పెద్దదా? ఏమండి? భూమి పెద్దది కదా, సూర్యుడే పెద్దోడు అంటున్నారు. సరే, మనకు అర్థం అవడానికి చెప్తున్నానండి. మిమ్మల్ని ప్రశ్నలు వేయడం కాదు నా ఉద్దేశం, మీరు కూడా నేర్చుకోవాలని. సరే, మనకు అర్థం అవడానికి చెప్తున్నానండి. సూర్యుడు వాలీబాల్ తెలుసుగా మీకు ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది వాలీబాల్? గోలీ తెలుసుగా మనకి. భూమి అంత ఉంటుంది, సూర్యుడే అంత ఉంటాడు. అంటే భూమి కన్నా లక్షల రెట్లు సూర్యుడే పెద్దోడు. జ్ఞాపకం పెట్టుకోండి. మరి భూమి అంట సూర్యుడికి కాస్త దగ్గరగా వెళ్ళిందంట. ఏమైందండి? కాస్త ముందుకు జరిగిందంట. అందుకే మనకి 2001 నుండి మన వాతావరణం కూడా కొన్ని మారిపోయినాయి. అధిక వర్షాలు, ఏమండి? అవునా కాదా? ఈ ఎండాకాలం వచ్చిందంటే ఒకప్పుడు ఎండాకాలం వేరు, 2001 నుండి ఎండాకాలం వేరు. వర్షాకాలం వచ్చిందంటేనో ఏదో ఊరు కొట్టుకుపోవాల్సిందే, అవునా కాదా? అన్ని మారిపోయినాయండి. ఎప్పటి నుండి? 2001 నుండి. జ్ఞాపకం పెట్టుకోండి. మరి మనలో ఒకవేళ అశ్రద్ధ కానీ నిర్లక్ష్యం కానీ ఒకవేళ ఉందేమో, మరి ఈ రాకడ పండగ ద్వారాగా మనం ఏమి నేర్చుకోవాలి? అవన్నీ పక్కన పెట్టాలి. అవన్నీ
సృష్టి యొక్క కాలాలు చాలా వరకు మారిపోయినవి. మానవుని జీవని శైలి మారిపోయింది. మానవుల్లో ఉన్న మరి మంచితనం అనేది చాలా వరకు పోయింది. మరి అన్ని మారిపోతున్నాయి, కానీ ఏం మారట్లా? మానవునిలో దేవుని మీద ఎంతవరకు ప్రేమ కలిగి ఉండాలో, భక్తి కలిగి ఉండాలో, నిరీక్షణ కలిగి ఉండాలో అది మాత్రం మనలోనికి రావట్లా. మనం మార్చుకోలేకపోతున్నాం. మరి మనం జ్ఞాపకం పెట్టుకుంటే ఈ అధ్యాయంలోనంట మరి ఈ హనోకు గారు ఇంత భక్తిపరుడుగా దేవునితో నడిచి వెళ్ళగలిగిన అంత విశ్వాసం, అంత భక్తి, అంత ప్రార్థన ఈ హనోకు గారికి ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? మొదటి ఆదాము గారు ఈయన జన్మించినప్పుడు ఆయన బ్రతికే ఉండడాన్ని బట్టి తన చరిత్రని మరి ఈ హనోకు గారికి కథలా చెప్పాడంట. ఏం చెప్పాడండి? కథలా చెప్పాడు. అబ్బాయి నా కథ ఇలా ఉంది అని కాకుండా ఒక కథలాగా తన జీవితాన్ని, తన బ్రతుకులో ఏం జరిగిందో మొత్తం ఏం చేశాడండి? వివరించాడు. ఎవరికి? హనోకు గారి. ఈ కథ బాల్యం నుండి విన్న ఈ హనోకు గారు ఎలా తయారయ్యాడు? మంచి భక్తిపరుడుగా, దేవునికి ఇష్టడుగా. ఎలా అండి? దేవునికి ఇష్టడుగా మారిపోయాడు. మరి దేవుడట మరి ఈ హనోకు గారికి మంచి స్నేహితుడులాగా మారిపోయాడంట. ఎలా అండి? స్నేహితుడులాగా మారిపోయాడు. మరి వీరి స్నేహం మరి ఎలా ఉందండి అంటే జ్ఞాపకం పెట్టుకోండి. వీరి స్నేహం ఎలా ఉంది? ఒకరిని విడిచిపెట్టి ఒకరు ఉండలేని స్నేహముగా మారిపోయింది. వీరి స్నేహం ఎలా ఉందండి అంటే జ్ఞాపకం పెట్టుకోండి. ఇక భూమి మీద ఉంటావులే, ఇక రా అన్నట్లుగా మరి ఒక స్నేహితుడిని ఇంకో స్నేహితుడి ఇంటికి తీసుకుని వెళ్ళినట్టుగా మరి ఈ హనోకు గారిని ఎక్కడికి తీసుకుని వెళ్ళారు? హనోకాన్ని తీసుకెళ్ళిపోయాడంటే ఈ హనోకు గారు జ్ఞాపకం పెట్టుకోండి పెళ్లి కుమార్తె సంఘానికి సాదృశ్యము. ఎప్పుడండి? పెళ్లి కుమార్తె సంఘానికి ఈ హనోకు గారు సాదృశ్యం. మీకు ఇంకో విషయం కూడా తెలియపరుస్తా. ఈ మరి హనోకు గారు మరి పరలోక రాజ్యానికి ప్రభుతో పాటు వెళ్ళిపోయిన తర్వాత కొన్ని దినాలకు ఏం జరిగింది మనకు తెలుసు. ఏం జరిగిద్దండి? ఏం జరిగిద్ది? నోవాహు గారి యొక్క జలప్రళయం. హనోకు గారు ఎత్తబడిన తర్వాత భూమి మీదకి ఏమొస్తుంది? జలప్రళయం వస్తుంది. అంటే రేపు పెళ్లి కుమార్తె సంఘము కూడా ఎత్తబడిన తర్వాత భూమి మీదకి ఏమొస్తుంది? జలప్రళయం కాదండి, 7 ఏండ్ల మహాశ్రమ. మరి ఆ కాలానికి జలప్రళయమే 7 ఏండ్ల మహాశ్రమలు లాంటి కష్టం. మరి మనం జ్ఞాపకం పెట్టుకుంటే గతములో ఎప్పుడు చూడని శ్రమ, గతములో ఎప్పుడు అనుభవించని శ్రమ, గతములో ఎప్పుడు పొందనటువంటి బాధ వీరు ఏమయ్యారు? వీరు అనుభవించారు. జలప్రళయములోనట మరి మనం జ్ఞాపకం పెట్టుకుంటే ముందు మరి ఎంత సువార్త చెప్పినా, ఎంత బోధ చేసినా మరి ఏమవ్వాలా? వారు మారలేదంట. రేపు రెండవ రాకడికి ముందు అంటే మన కాలంలోనే అవునా కాదా 6000 సంవత్సరాలు అయిపోయినాయి కాబట్టి ప్రభువారు ఇప్పుడు మన కాలంలోనే వస్తారు. ఎప్పుడు వస్తారండి? మన కాలంలోనే వస్తారు. రేపు మందిరానికి వెళ్ళొచ్చులే, లేక వచ్చే వారంలో మనం మారొచ్చులే, లేక మనం వాయిదాలు వేసుకుంటూ పోతే మానవులు కనుక మనం వాయిదాలు వేసుకుంటున్నాం, కానీ ప్రభువారు మాత్రం వాయిదాలు వేయరండి. ఆయన రావడం సిద్ధంగా ఉన్నారు, రావడానికి ఆయన రెడీగా ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో వరునిగా రావడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మనము ఈ రాకడ పండగ ఎందుకు అంటే, ఎందుకు రాకడ వివరాలు మనకి తెలియటం కోసం. భక్తుడైన హనోకు గారు ఎలాగైతే
శ్రమకు ముందు ఎత్తబడ్డాడో, శ్రమను చూడకుండా ఎలాగునా మరి దేవునితో పాటు నడిచి వెళ్ళిపోయాడో, తనకు తానుగా వెళ్ళలేదండి, జ్ఞాపకం పెట్టుకోండి. తనకు తానుగా వెళ్ళలేదు, దేవునితో పాటు వెళ్ళాడు. రేపు పెళ్లి కుమార్తె సంఘము కూడా తనకు తానుగా కాదులే కానీ మధ్యాకాశానికి వెళితే అక్కడ నుండి ప్రభువుతో పాటు కలిసి ఎక్కడికి వెళతారు? పరలోకానికి వెళతారు. సరే, ఇక్కడ దాకా బాగానే. ఒక మందిరానికి కొత్తగా ఒక విశ్వాసి వెళ్ళిందంట. రాకడ పండగ జరుగుతుంది, వెళ్ళింది. అమ్మకు ఒక ఆలోచన వచ్చింది. అయ్యా అయ్యా బాగానే ఉంది, 7 ఏండ్లు పరలోకంలో ఏంటంట? విందు. అయ్యా అయ్యా విందులో బిర్యానీ ఉంటుందా అని అడిగిందంట. ఏంటంట? ఏమండి? విందులో అయ్యా మరి దమ్ బిర్యానీ ఉంటుందా, లేక ఫ్రై బిర్యానీ ఉంటుందా అయ్యా, లేకపోతే విందులో ఏమేమి వడ్డం చేస్తారు? అరిసెలు ఉంటాయా, చక్రాలు పూరులు ఉంటాయా? అయ్యా నాకు బిర్యానీ అంటే ఇష్టం, మరి అక్కడ ఉంటుందా? మరి ఇక్కడ నేను మరి ప్రభువారిని వెంబడించి ప్రభు కొరకు కుటుంబాన్ని, లోకాన్ని, భూమిని, ఆస్తిపాస్తులన్నీ విడిచిపెట్టేసి అయ్యా పరలోకం వెళదాం అనుకుంటున్నాను, మరి వెళితే ఇక్కడ ఏర్పాట్లు అక్కడ ఉంటాయా అని అడిగిందంట. అప్పుడు దైవజనులు ఇచ్చిన ఆన్సర్ ఏమిటండి అంటే, భూ సంబంధమైన విషయాలను పర సంబంధమైన వాటితో పోల్చమాకండి అన్నారంట. ఏంటంటే భూ సంబంధమైన విషయాలు, వంటకాలు, కోరికలు, ఆశలు ఇవన్నీ పర సంబంధమైన వాటితో పోల్చమాకండి అన్నారంట. జ్ఞాపకం పెట్టుకోండి. మరి వెంటనే అమ్మ అడిగిందంట, మరి ఏ ఆహారం ఉంటది? మానవునికి ఒకటే ఆలోచన. ఏంటంట? వాక్యంలో కూడా ఉంది. ఏమని? ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం కట్టుకుందుమా? వాక్యంలోనే ఉంది ఇంకో మాట. ఏమని? నీకు అసలు ఏం వద్దు బాబు, నువ్వు ఏం ఆలోచించాలి? పరలోకానికి ఎలా వెళ్ళాలి, పరలోక రాజ్యాన్ని ఎలా సంపాదించుకోవాలి, నువ్వు ఆలోచించు. నీకేం కావాలో నాకు తెలుసు, నేను ఇస్తాను అబ్బాయి. నువ్వేం చేయాలా? నువ్వు పరలోకానికి ఎలా రావాలో ఆలోచించు. నీకు ఇక్కడ బ్రతకడానికి, తినడానికి, తాగడానికి, ఉండడానికి ఏం కావాలో నేను ఇస్తాను అబ్బాయి అన్నాడు. కానీ మనోడు ఏం చేస్తున్నాడు? అవి తర్వాతలే కానీ పరలోక రాజ్యం ఏముంది? ఎవరు చూశారు? అవునా కదా? ఎవరు చూశారు? ఎవరు వెళ్ళారు? అవునా కదా? ఈ రోజున మరి మానవుని విశ్వాసం ఎలా ఉందండి అంటే, మరి వృద్ధవాల్సింది పోయి ఏమవుతుంది? తగ్గిపోవడం. మన అబ్బాయిని 1వ తరగతిలో వేసాం, నెక్స్ట్ ఇయర్ యూకేజీలో వేస్తారా? ఈరండి ఏం చేస్తారు? సెకండ్ క్లాస్ లో వేస్తారు. లేదు మేము ఎల్కేజీలో వేస్తాం అన్నారు అనుకో, మనం ఏం చేస్తాం? వెంటనే స్కూల్ మనం ఇచ్చేస్తాం. 100కి 100 గ్యారెంటీ. వెంటనే ఏం చేస్తామండి? మనం అదే స్కూల్లో ఉంచమండి, స్కూల్ మార్పిచ్చేస్తాం. కానీ మనం మాత్రం భక్తులు ఎదగకపోయినా, విశ్వాస జీవితంలో మనలో మార్పు రాకపోయినా, దినదినము మన ప్రార్థన శైలి మారకపోయినా, మనం మాత్రం ఏం చేయము? మనం ఏది మార్చుకోమండి. ఎక్కడ ఉన్నామో అక్కడే ఉంటాం. అవునా కదా? విశ్వాస జీవితంలో కూడా మార్పుని మనము కోరుకోవాలి. ఎలా కోరుకోవాలి అంటే, ఇవాళ మందిరంలోనికి వచ్చిన నీవు 10 నిమిషాలు మోకరిస్తే కనీసం సంవత్సరం తర్వాత అయినా ఏం చేయాలా? అరగంట అయినా మోకరించాలా? ఇవాళ 10 నిమిషాలు మోకరించిన నువ్వు సంవత్సరం తర్వాత ఏం చేస్తున్నావు? మన మందిరమేగా, పక్కన ఉన్నది కాదండి, మన మందిరమే కదా, మన ప్రభువే కదా అని ఏం చేస్తున్నాం? నిర్లక్ష్యం చేస్తాం.
అన్ని పాపాల కన్నా భయంకరమైన పాపం ఏంటి తెలుసా? ఇక్కడ చెప్పింది ఏ పాపం? నిర్లక్ష్య పాపం. నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఏ విషయంలో కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదండి. ఒకవేళ నిర్లక్ష్యంగా ఉంటే మానవుని యొక్క నిర్లక్ష్య పాపమే మేఘం ఎక్కకుండా ఆపేసిద్ది. జ్ఞాపకం పెట్టుకోండి. ఏంటంట? మేఘం ఎక్కకుండా. గుర్తు పెట్టుకోండి. నీకు పర్వతమంతా భక్తి ఉన్నా, సిద్ధపాటు ఉన్నా, ఆవగించంత నిర్లక్ష్యం పాపం ఉంటే చాలు ఏమైంది? ఏమండి, ఎగిరి వెళ్ళి మానవుడిని ఏం చేసిద్దండి? వెనక్కలాగేసి. మన నిర్లక్ష్యమే, మన అశ్రద్ధే ఏమవుద్ది? మనల్ని మేఘం ఎక్కలేము. మనం మేఘం ఎక్కకపోతే మన ఇంత ప్రయాస ఎందుకు? అవునా కాదండి? మన ఇంత ప్రయాస ఎందుకండి? లోకంతో మనం కూడా ఏకము కాకుండా ప్రత్యేకించబడి ప్రత్యేకంగా లోకం వారితో మనం సహవాసము చేయకోకుండా మందిరములకు వచ్చి ఆయన వాక్యం విని ఎందుకండి అవునా కాదా? ఈ ప్రత్యేక ఆరాధన, ఈ ప్రత్యేక జీవితము మనము తీరా మేఘం ఎక్కకపోతే అంతా సున్నా. అవునా కాదండి? మన ప్రయాస ఎందుకొరకు? భూ సంబంధమైన ఆశీర్వాదాల కొరక లేక పర సంబంధమైన ఆశీర్వాదాల కొరక? రెండు విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. భూ సంబంధమైన దీవెనలు ఉంటే మనకి చాలా, లేక పర సంబంధమైన ఆశీర్వాదాల కొరకు మన ప్రయాస? పర సంబంధమైన ఆశీర్వాదాల కొరకు మాత్రమే ప్రయాసపడాలి. జ్ఞాపకం పెట్టుకోండి. మనం ఎప్పుడూ కూడా మనం జ్ఞాపకం పెట్టుకుంటే ఎప్పుడూ కూడా భూ సంబంధమైన వాటి కొరకు ప్రయాస పడకూడదు. భూ సంబంధమైన వాటి కొరకు ప్రయాస పడేది ఎవరు? ఇక్కడే ఉండిపోతాం మనం అని కన్ఫర్మ్ చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారు? ఇక్కడే ఆలోచిస్తారు. ఎందుకని? మనం ఎలాగో పరలోకం వెళ్ళాం కదా, మనము మన పిల్లలు ఇక్కడే స్థిరంగా భూమి ఉంటుందండి. భూమి కూడా స్థిరంగా ఉండదు. ఏమైపోద్ది? ఏమండి, ఏమైపోతుందండి అంటే దాని టైం వస్తే భూమి కూడా వెళ్ళిపోయే దగ్గరికి వెళ్ళిపోతుంది. మరి స్థిరంగా ఏముంటదండి అంటే నీవు ఇక్కడ సంపాదించుకున్న భక్తి మాత్రమే నిన్ను మోక్షానికి తీసుకెళ్ళి. జ్ఞాపకం పెట్టుకోండి. ఈ భూలోకంలో మనం విశ్వాసులంగా ఎదుగుచున్న మనము ఎవరిని చూసి మనం ముందడుగు వేయకూడదు. ఎవరిని చూసి? లోకంలో ఉన్న అన్ని మిషన్లు చెయ్యవు. ఏంటి? ఈ రాకడ పండగ ఏ మిషన్ కూడా చెయ్యరు. ఎందుకని? మన బైబిల్ మిషన్ వారు మాత్రమే చేస్తారు. మన నిరీక్షణ ఏమని చేస్తాము? రెండవ రాకడ వచ్చినప్పుడు మనం ఇక్కడ ఉండము, ప్రభుతో పాటు మనం వెళ్ళిపోతామనే విశ్వాసముతో మనం ఈ పండుగ చేస్తాం. అందరేమో అక్కడికి వెళ్ళాక చేసుకుందాంలే అనుకుంటారు. కానీ మనం మాత్రమేనండి ఆయన వస్తే ఇక్కడ ఉన్నాం కదా అని చేస్తాం. సరే, వాక్యంలో రెండు మాటలు మీకు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఈ అనూకు గారు ఆదాము మొదలుకొని ఎన్నో వారు? 7వ వారు. గుర్తుపెట్టుకోండి, ఈయన సంఖ్య ఎన్నో సంఖ్య? 7. మనలో ఒక మనసులో ఒక ఆలోచన రావచ్చు, మరి 7 అనే సంఖ్య మంచిది కదండి, లేక 7 అనే సంఖ్య అనూకు గారికి ఉంది కాబట్టి ఆయన ప్రభుతో పాటు వెళ్ళిపోయాడు. మనకి లేదు కదండి ఏ సంఖ్య అంటారా? మనకేం లేదా? ఉందా? మనం కూడా 7వ వాళ్ళం. ఎన్నో వాళ్ళం? ఎలాగా? ఏమండి, మనం 7వ వాళ్ళం ఎలాగా? ఏమండి,
ఏడవ ఎలాగంటే వెంటనే చెప్పేయాలా? ఎలాగా? 7 సంఘాల్లో మనం 7వ సంఘం వాళ్ళని. మనం ఎన్నో సంఘం అండి? 7వ సంఘము. ఏ సంఘము? సార్దీస్. ఏ సంఘం అండి? లవోదికీయ సంఘం. ఏ సంఘము కాదండి, 7 సంఘాల్లో ఏ సంఘం అండి? లవోదికీయ సంఘం. సార్దీస్ కాదు. ఇంకా ఏ సంఘము? ఎఫెసు కాదు. ఏ సంఘము కాదు. మనము ఏ సంఘ సభ్యుల లెక్కలోనికి వస్తాము అంటే లవోదికీయ సంఘ సభ్యులము. అది మనం జ్ఞాపకం పెట్టుకుంటే, మరి అనోకు గారు ఎలాగనైతే ఆదాము మొదలుకొని మరి ఈయన సంఖ్యలో 7వ వ్యక్తి, 7వ మనిషి, ఈయన ఇలాగా మరి 7వ మానవునిగా ఉన్నాడు. అలాగే మనము కూడా 7 సంఘాల్లో మనము కూడా 7వ సంఘ సభ్యులమే. ఏ సంఘం అండి? 7వ సంఘ సభ్యులమే మనము కూడా. జ్ఞాపకం పెట్టుకోండి. మరి ఈ అనోకు గారు ఎలాగునైతే మరి మొదటి ఆదాము గారి యొక్క కథలు, మాటలు, భక్తి నేర్చుకుని ఆయన ఎలాగునైతే మరి దేవునికి ఇష్టడుగా మారిపోయాడో, దేవుడు మెచ్చుకునే విధముగా ఎలా భక్తి చేశాడో, మరి దేవుణ్ణి ఆకర్షించే విధంగా ఎలాగున ఆయన సిద్ధపడ్డాడో, మనం కూడా ఏం చేయాలా? మనము కూడా. మీకు ఒక అనుమానం రావచ్చు, అయ్యా మరి ఆయనకేమో ఆదాం గారు ఉన్నారు, భక్తి నేర్పించాడు, మనకెవరున్నారయ్యా? ఇది కూడా పైందే కదా, మనకెవరు లేరా? మనకెవరు ఉన్నారు? మన దైవజనులైన దేవదాస్ గారు. ఆదాము గారు వృద్ధుడే, ఆదాం గారు కూడా వృద్ధుడే, ఆయన వృద్ధుడే. వృద్ధాప్యములోనే ఈ అనోకు గారిని ఎలాగున దేవునికి ఇష్టడుగా తయారు చేశాడో, నేర్పించాడో, అలాగనే మరి ఈ లవోదికీయ సంఘ సభ్యులుగా ఉన్న మనము దేవునికి ఇష్టడుగా మనము కూడా తయారవ్వాలి అంటే సిద్ధపరచడానికి క్రమాలు, అయ్యగారు నేర్పించిన భక్తి మోకాళ్ళ జీవితం, కొన్ని మరి ఆచారాలు మన యొక్క ఎదురుగా ఉన్నాయి. మనం ఏం చేస్తున్నాము? వాటిని పాటించకుండా, అవి నేర్చుకోకుండా మనం ఏం చేస్తున్నామండి? నిర్లక్ష్యం చేస్తున్నాం. అన్ని పాపాల కన్నా నిర్లక్ష్య పాపమే భయంకరమైనది. అన్ని పాపాలకి మరి క్షమాపణ ఉంటుందేమో కానీ నిర్లక్ష్య పాపానికి మాత్రం అసలు క్షమాపణ ఉండదు. ఎందుకని? నీ ధీమా నా కాదండి, నీ ధీమానే మేఘం ఎక్కకుండా. కాబట్టి మరి 7 సంఘాలలో మనము కూడా లవోదికీయ సంఘ సభ్యులముగా ఉన్న మనం మన దైవజనులైన దేవదాస్ గారు నేర్పించిన సన్నిధి క్రమాలు, అయ్యగారు మరి వ్రాసిన ఎన్నో బుక్స్, అయ్యగారి బోధలు, అయ్యగారి మాటలు మనం ఏం చేయాలా? ధ్యానించాలా? ఏం చేయాలండి? ధ్యానించాలి. యేసుక్రీస్తు ప్రభువారట 2వ రాకడలో రావడానికి సిద్ధముగా ఉన్నారు. మరి ఎత్తబడడానికి నీవు నేను ఎలా ఉండాలా? సిద్ధముగా ఉండాలి. మరి మేఘం ఎక్కిన వెంటనే భూలోకంలో విడవబడిన వారికి ఏమిటి? ఏమండి? శ్రమలు లేక తెప్పలు అంటారు. ఏంటండి? తెప్పలు. మరి ఎత్తబడిన వారికి ఏమో పప్పలు అంటారు. పప్పల గురించి మీకు చెప్తా. అంటే పరలోక రాజ్యంలో ఉండే ఆహారం ఏంటో మీకు చెప్తా, జ్ఞాపకం పెట్టుకోండి. పరలోకంలో ఏముంటుందో తెలుస్తా? ఆహారము. ఏమండి? దేవుని మాటలే ఆహారము. సీనాయి పర్వతం ఎక్కిన మోషే గారు ఏం ఆహారంగా భుజించాడు? దేవుని మాటలే ఆహారంగా ఆయన్నే చూస్తూ ఆయన్నే తిన్నాడు. ఆయన మాటలే తిన్నాడు, ఆయన వాక్కులే తిన్నాడు. ఆయనకి వేరే ఆహారం లేదు, ఆయనకి వేరే ఆహారము లేదు, అవసరం లేదు. సరే, మరి
కొండ కింద ఉన్న వాళ్ళు అన్నీ తిన్నారు. ఎవరు బాగున్నారు? ఎవరు ఆరోగ్యంగా ఉన్నారు? ఎవరు హుషారుగా ఉన్నారు? చెప్పాలి. ఏమండి, దేవుని మాటలే ఆహారంగా తిన్నాయనేమో ఆరోగ్యంగా హుషారుగా మరి ప్రకాశమానముగా ఉన్నారు. మరి భూలోకములో భూ సంబంధమైన అన్ని ఆహారంగా తిన్నవారేమో ఎలా ఉన్నారు? చిక్కిపోయారు. ఎలా ఉన్నారు? ఏమండి, పాడైపోయారు. వాళ్ళ ఆలోచనలు వేరైపోయాయి. జ్ఞాపకం పెట్టుకోవాలి. మరి పరలోక రాజ్యంలో 7 ఏండ్ల పెళ్లి విందులో మనకి ఆహారం ఏంటి? దేవుని మాటలే మనకి ఆహారం. పరలోక రాజ్యంలో పెళ్లి విందులో స్త్రీలు ఎంతమంది, పురుషులు ఎంతమంది మీకు తెలుసా? తెలుసా? మరి అందరూ స్త్రీలు పురుషులు అందరూ కలిపి ఒకటే మాట. ఏంటది? పెళ్లి కుమార్తె సంఘం. ఏంటంట? పెళ్లి కుమార్తె సంఘం. ఒకటే మాట, ఇక వేరే మాట లేదు. స్త్రీలైనా పురుషులైనా భేదాభిప్రాయాలు ఏమీ లేవు. పరలోక రాజ్యంలో ఎత్తబడిన ప్రతి విశ్వాసి ఎవరు? పెళ్లి కుమార్తె సంఘం. ఇక్కడ హనోకు గారు ఎలాగునైతే శ్రమ చూడకుండా ప్రభువారు ఎలాగునైతే తనతో పాటు తీసుకుని వెళ్ళారో, శ్రమకు ముందు ఎలాగున మరి ప్రభువుతో పాటు ఆయన నడుచుకుంటూ వెళ్ళారో, శ్రమకు ముందు మరి పెళ్లి కుమార్తె సంఘానికి సాదృశ్యంగా హనోకు గారు ఎలాగున ఎత్తబడ్డాడో, మరి రేపు మధ్యాకాశంలోనికి ప్రభువారు మనల్ని కూడా ఏం చేయనై ఉన్నారు? ఏం చేయనై ఉన్నారండి? నాకు సిగ్నల్ వచ్చేసింది నా పైన. ఏంటంటే తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. మనం ఏం చేయాలా? మనం కూడా సిద్ధపడి ఆయన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. మరి మనం జ్ఞాపకం పెట్టుకుంటే మరి ప్రభు వారట మరి కొన్ని విషయాలు మీకు నేను తెలియపరుస్తానండి. 7 ఏళ్ల మహా శ్రమ కాలంలో మరి అగ్ని ఆరదు, చావు. ఆ భయంకరమైన ఆ దినాలు మనం ఎవ్వరం చూడకూడదు అనే ఉద్దేశమే మన దైవజనులైన దేవదాస్ అయ్య గారి ఉద్దేశం. మరి దేవుని ఉద్దేశము 6000 సంవత్సరాలు అయిపోయినవి, కానీ రెండవ రాకడలో ఆయన ఎందుకని రాలేదండి అంటే, దీర్ఘశాంతము కలిగిన దేవుడు ప్రభునందు ప్రియ విశ్వాసానికి ఇవ్వబడిన 50 ఏళ్ళు కావచ్చు, 40 ఏళ్ళు కావచ్చు, 30 ఏళ్ళు కావచ్చు, 60 ఏళ్ళు కావచ్చు, నీకు ఇంకా ఇస్తున్న టైం. ప్రభునందు ప్రియ విశ్వాసాన్ని నువ్వు మారు, నీ హృదయము దేవునికి ఇవ్వు. ఇదిగో కాలాలు సమయాలు నీ చేతిలో లేవు, దేవుని చేతిలో ఉన్నవి. కాబట్టి ఇవి వ్యర్థంగా పోయి ఏం చేయాలా? సద్వినియోగం చేసుకో అని వాక్యం మాట్లాడు. లోకం ఏమంటుంది? ఇవన్నీ ఎప్పుడు వినే వదిలే అనేమో లోకం చెప్తుంది. నీవు ఎవరి మాట వింటావు? నీవు రాకడ విశ్వాసం అయితే దేవుని మాట వింటావు, దేవుని వాక్కుకు లోబడతావు. లోక సంబంధం అయితే లోకం మాట వింటావు. మన హృదయానికి మనం ఏం చేయాలా? ప్రశ్న వేసుకోవాలి. నీవు ఎవరి మాట వింటావు? ఎవరి మాట విందాము? దేవుని మాట వింటేనేమో లోకానికి వేరుగా జీవిస్తావు. రేపు ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయనతో పాటు మనము ఎగిరి వెళ్ళాలి. లోక మాట వింటేనేమో ఎగిరి వెళ్ళిన తర్వాత తిప్పలు పడేవారి లిస్టులో మొదటి పేరు మనదే. మొదటి పేరు మనదే ఉంటానిక ఈ ప్రయాస కదా. మొదటి పేరు మనదే ఉంటానిక ఏమండి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరి మానవ మరి ఆయన జననం ఏమైపోద్ది? వ్యర్థమైపోద్ది. ఆయన మానవునిగా అవతరించిన ఆయన త్యాగము, ఆయన ప్రయాస ఏమైపోద్ది? వ్యర్థమైపోద్ది. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, మరి ప్రభు వారి యొక్క ప్రయాస వ్యర్థము కాకూడదు అనుకుంటే
మనం ఏం చేయాలా? దేవుని వాక్కుని మనము లక్ష్య పెట్టాలా, ఆయన వాక్యానికి లోపడాలా, వాక్యానుసారముగా మనం జీవించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి మానవునిగా అవతరించి భూలోకములో 33.5 సంవత్సరములు ఆయన జీవించి 3.5 సంవత్సరాలు ఆయన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, మరి ఎన్నో బోధలు చేసి, ఎన్నో అద్భుతాలు చేసి మానవాళి అందరి పాపాలు ఆయన భుజం మీద వేసుకుని సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన కనపరుచుకుని ఆరోహణమయ్యారు. ఆరోహణమైన ప్రభు వారు మరలా రెండవ రాకడలో రానై ఉన్నాడు. మరి ఆయన ఎదురు కలగలిగే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. పరమదాసు మా తండ్రి, మా దేవదేవులు మా తండ్రి, దీవించిన ఆశీర్వదించండి అయ్యా. అయ్యా ఇదిగో వాక్యానుసారమైన మరి ప్రవర్తన జీవితాన్ని నాకు మాకు దయచేయమని అయ్యా విత్తబడిన వాక్యము ఇదిగో మంచి